తరుణంగా ఇవాళ నాకు ఫోన్ చేశారు. అలాగే సిపిఎం సెక్రటరీ కూడా చేశారని చెప్పారు. శ్రీనివాస్ ద్వారానే శ్రీనివాస్ అది ఆ శ్రీనివాస్ ఫోన్ నుంచే ఫోన్ చేశారు. చేశారన్నా ఎక్కడ ఉన్నావు అని అడిగారు. నేను కొత్తగూడెంలో ఉన్నా అంటే నేను చూడాలనిపిస్తుంది అన్నాడు. ఏంటి ఏమైందన్నా? ఏం లేదు, ఊరికినే ఏదో హాస్పిటల్లో చేర్చారు, అయినా ఎందుకో చూడాలనిపిస్తుంది అంటే నేను వస్తాను, ఎల్లుండి ఖచ్చితంగా వస్తానన్నా. నేనే హాస్పిటల్కి వస్తానన్నా. అయినా నాకేం కాదు, బతుకుతా అన్నాడు. అన్నాక తర్వాత ఈ శ్రీనివాస్తో చెప్పాడంట, నేను ఎన్ని మన భావాలతో అందరిని కలపాలని చూసినా నేను మరణిస్తే నాకు ఎర్రజెండా కప్పేవాళ్ళు ఆడలేరా అని శ్రీనివాస్ చెప్పిన వెంటనే నేను వచ్చిన వెంటనే అప్పటివరకు జెండా ఎవరికి కప్పలా. ఆ స్టేడియంలో ఉంది పాడి. నేను వచ్చి మన ఎర్రజెండా కమ్యూనిస్టుల తరఫున, అందరి కమ్యూనిస్టుల తరఫున ఆ రోజు గద్దరన్నకి ఆ జెండా కప్పటం జరిగింది. అలాగే ఆయన అనేక సందర్భాల్లో మన కార్యక్రమాలకి ఎవరు పిలిచినా ప్రజలు ఎక్కడుంటే ఆడికి వెళ్ళేవాడు. చివరిలో ఆయనకి దానివల్ల ఆ సిద్ధాంతం లేకపోతే ఇంకేదో వైరుధ్యం వచ్చింది, అది సిద్ధాంతం నుంచి విభేదించారా లేకపోతే సిద్ధాంతం వదిలించుండే, అట్లా లేదు. చివరి అంశం అటువంటి ఏమి అట్లా కాదు. ఆయన ఆలోచన ఏంటంటే ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏదో పేరుతో సందేశం ఇవ్వాలి. ఒక లిమిటెడ్ ప్రజలు కాదు, పెద్ద ఎత్తున హాజరయ్యే బహిరంగ సభలకు వెళ్ళటం, అది ఆయన ఉద్దేశం. దాన్ని సరిగా అర్థం చేసుకోలేక మీరు కూర్చోండి సార్, సరిగా అర్థం చేసుకోలేక, ఎందుకంటే ఒకసారి నాతో మాట్లాడుతూ కూడా చెప్పారు ఆయన. అదేవిధంగా ఒక అంశం నన్ను అడిగాడు మన సూర్యానికి సంబంధించి. అప్పుడు ఆయన్ని ఆ రోజుల్లో వద్దనే చెప్పాను. మళ్ళీ ఆగారు. నాతో అనుబంధంగా కూడా అందరితో బాగుంటారు అనుకో, నాతో ఎందుకంటే ఒక నెల కలిసి తిరిగాడు. బావి టు బావి పేరుతో సింగరేణిని కాపాడదామని ఆయన, నేను మన సింగరేణి యూనియన్ సీతారామయ్య గారు ఇంకా ఇతర నాయకులు అందరం గద్దరన్నతో కలిసి తిరిగాం. సో ఆ విధంగా ఆయనకి ఎనలేని ప్రేమ ఎర్రజెండా అంటే, కమ్యూనిస్టులు అంటే ఎనలేని ప్రేమ. సరే చర్మాంకంలో ఆయన బయటికి వచ్చినా సరే, ఇప్పుడు నిన్న కూడా ఒక దుర్మార్గం ఏంటంటే, ఆ బండి సంజయ్ అనే అతను, బండి సంజయ్ మరి ఆయనకి ఎలా కేంద్ర మంత్రి అయ్యాడు మనకు తెలియదు, ఆయనకి ఏ పద్ధతులు తెలియదు, ఏమి అవగాహన లేదు. ఒక చిన్న ఏదో బజారు నాయకుడిలాగా ఒక కేంద్ర మంత్రి అటువంటి కామెంట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. పద్మశ్రీకి నువ్వు ఈపోతే ఈపోయావు వేరు, ఆయన వందల మందిని చంపించాడు. ఆయన 100 మందిని చంపించాడా? మరి అమిత్ షాని ఏం చేయాలి? అమిత్ షా ఎన్ని 100 మంది చంపుతున్నాడు, ఆయనకి మేము ఇచ్చే పని లేదు. అంటే వాళ్ళ సొమ్ములాగా పద్మశ్రీ అంటే బీజేపీ సొంతం లాగా. అందుకని ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఫాసిస్టు భావజాలం, వాళ్ళకి తెలియని మతం పట్ల అవగాహన కంటే మత విద్వేషాన్ని అణువున రగుల్చుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంలో రేపు గద్దరన్న మనందరూ వాడు, ఈ సమాజానికి ఒక ప్రతినిధి, ఈ సమాజంలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, లేకపోతే గొప్ప బేలాడీరు అంటారు, అంత గొప్ప వ్యక్తి ఆయనే కదా అన్నీ నేర్పింది. గొంగలు కట్టడం అయినా, లేకపోతే కాళ్ళకి గజ్జలు కట్టడం అయినా, డప్పు కొట్టడం అయినా, చిందేయటం అయినా, అంతా ఆయన చూసే